ఈ భోగి మంట ఎలా ఎయ్యాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. నేనైతే పొద్దున్నే లేసి ఇలా కట్టెలైతే రెడీ చేసి దాని చుట్టూ అయితే నేను ముగ్గేసేస్తున్నాను. ఇలా ముగ్గు రౌండ్‌గేసేస్తున్నాను. చాలా పెద్ద ముగ్గేద్దాం అనుకున్నా. బట్ ఇలా అయితే నాకవ్వలేదు. మా ఇంట్లో పెద్దవాళ్ళైతే నేను లేవకముందే ఇలా కట్టెలైతే ఏశారు. ఇంక ఎలా అరుస్తాననేసి నేను హడావిడిగా కట్టెలు సరిగ్గా పెట్టలేదు కాబట్టి నాకొచ్చినట్టు ముగ్గయితే నేను వేసేసాను. ఫస్ట్ అయితే మా నానమ్మ ఇలా వేస్తారు. సో, నేను కూడా మా నానమ్మని గుర్తు తెచ్చుకొనైతే నేనిలా ముగ్గు వేసేసాను. ముగ్గు వేశాక పసుపు, కుంకం కూడా ఎయ్యాలి దీని మీద. వచ్చి రాని ముగ్గయితే రెడీ అయిపోయింది. నేనైతే ముగ్గులు బాగా ఏస్తాను. బట్ ఇక్కడైతే టైం లేదు. అందరూ లేచి కూర్చొనున్నారు నా కోసం. నేనైతే లేట్‌గా లేచాను. లేట్‌గా లేసి ఏదో అలా అలా సరి చేసేసాను. అయిపోయింది. ఇంకా ముగ్గయితే ఏసేసాను. అసలు భోగి మంట ఎలా వేయాలో ఇప్పుడు చూసేయండి. మా పెద్దవాళ్ళైతే మార్నింగ్ లేవగానే భోగి రోజు ఎలా అయితే రెడీ చేసేవాళ్ళు, సేమ్ మేము కూడా ఇలానే చేస్తున్నాం. మనకు ముగ్గు పిండుంటే ముగ్గు పిండితో ముగ్గు వేయొచ్చు. లేదంటే బియ్యపు పిండితో వేయొచ్చు. ఇలా ముగ్గు వేసిన దానిపైన పసుపు, కుంకుమ అయితే ఏసేయాలి. ఫస్ట్ అయితే ముగ్గు వేసిన తర్వాత కట్టెలు పెట్టాలి. నాకైతే లేట్ అయిపోయింది కాబట్టి కట్టెలు పెట్టిన తర్వాత నేనైతే ముగ్గు వేస్తున్నాను. ఇంక అప్పటికే మా ఇంట్లో పెద్దవాళ్ళు, అన్నయ్య వాళ్ళు అందరూ ఇంకెప్పుడు, ఇంకెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎలాగైతేనే సింపుల్‌గానే ఏసేసేయి ముగ్గు అనేసి అన్నారు. ఇంగ మా అన్నయ్య ముగ్గేసిన తర్వాత పెట్రోల్ తీసి ఇలా అంటించేయడానికైతే రెడీ చేసాడు. నా చిన్నప్పుడైతే కిరసనాయిలతోనైతే అంటించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు కాబట్టి భోగి మంటలు బిందె పెడతారు కదా! ఫస్ట్ అయితే బిందె తీసుకొని దానికి పసుపు రాసేసి కుంకుమ బొట్టయితే పెట్టేసాను. మా అమ్మ అయితే ముందుగా బిందెలో అయితే వాటర్ తెచ్చేసింది. ఇంకా దాంట్లో పసుపేసేసుకున్న తర్వాత భోగి మంటలో పెట్టడానికైతే నేను రెడీగా ఉన్నాను. మాకైతే మా ఇల్లయితే ఒక చోటుంది. భోగి మంట అయితే ఇంకొక చోట జరుగుతుంది. మేమైతే ఎక్కడున్నా గాని ప్రతి సంవత్సరం ఇలా పిడకలు తీసేసుకొని ఇలా భోగి మంటలో అయితే పిడకలేసేస్తాము. ఫస్ట్ పిడకలేసిన తర్వాత మంటేస్తారు. సో, నేనైతే మంట ఏసిన తర్వాత పిడకలేసాను. తర్వాత నేను బిందె అయితే పెట్టేసాను. త్వరగా స్నానం చేసి బయటికెళ్ళిపోవాలి అనేసి. నేనైతే బిందె అయితే మంటలో పెట్టేసాను. వాటర్ అయితే వేడెక్కిపోయాయి. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి నాకిష్టమైన గేమ్‌కైతే నేను వెళ్ళిపోయాను. మా ఇంటికి దగ్గరలోనైతే పెద్ద గేమ్ అయితే గ్రౌండ్‌లో జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళిపోయాను. ఇంకిప్పుడైతే నేనైతే 6 మీదయితే ఒక 2, 300 ఏసాను. నాకైతే డబుల్ 6 అయితే పడింది. నాకు 6 అంటే చాలా ఇష్టం. సో, నాకైతే వచ్చేసింది ఇంకా. విన్ అయ్యాను నేనక్కడ. అక్కడ గేమ్ చూసుకొని నాకిష్టం ఇంకా కోడిపందాల దగ్గరికైతే వచ్చేసాను. మా వాళ్ళైతే గ్రౌండ్‌లో కోడిపందాలైతే ఏసేస్తున్నారు. మా ఫ్యామిలీతోనైతే నేను కోడిపందాలు చూడ్డానికైతే వచ్చేసాను. ఇంకా ఇక్కడ బెట్టింగ్ అయితే ఏసాము. వచ్చినా రాకపోయినా మన ఫేస్‌లో ఏడుపు మొహమే ఉండాలి. లేదంటే మందంతా వచ్చి మన మీద పడతారు. వచ్చేసాయి కదా! వచ్చేసాయి కదా! అని. సో, ఇలా మేమైతే ఈ రోజుని భోగి రోజైతే ఇలా ఎంజాయ్ చేసేసాము. అది కూడా ఫ్యామిలీతో. మాకైతే ఎవ్రీ ఇయర్ అయితే మేమెక్కడున్నా సరే ఫ్యామిలీ అంతా ఒక చోటకైతే వచ్చేస్తాము. ఇంకా ఈ పందాలైతే కంప్లీట్ అయిపోయాయి. నేనైతే భోగి రోజు ఫుల్‌గా ఎంజాయ్ చేసేసాను. ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు అంటారు కదా! అలా ఏం లేదు. మన కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేసుకొనొచ్చేయొచ్చు. మనకేదన్నైనా మనకి సపోర్ట్‌గా మన ఫ్యామిలీ ఉంటారు కాబట్టి నాకైతే భయం లేకుండా నేను ఎంచక్కా మా అన్నయ్య వాళ్ళతో, మా తమ్ముడు వాళ్ళతో, మా బావ వాళ్ళతో, మా మమ్మీతో నేను ఎంచక్కా ఎంజాయ్ చేయడానికైతే ఇలా గ్రౌండ్‌కైతే ఆడుకోవడానికైతే ఎళ్ళాను. నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేసేసుకున్నాను. అక్కడే ఉంటాయి మనకి తినడానికి అన్నీ. ఇంక నేను చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడేసుకున్నాను. నా దగ్గరున్న 500 అయి ఉన్నాయా? పోగొట్టుకున్నానా? అనేది లాస్ట్‌లో అయితే చెప్తాను. నేను సొంతంగా కష్టపడి సంపాదించిన డబ్బుల కంటే ఇలా పండగ టైంలో మా ఇంట్లో వాళ్ళు నాకిచ్చే డబ్బులు చాలా విలువైనయి. సో, నేను ఆ డబ్బుల్ని ఎప్పుడు ఖర్చు పెట్టకుండా అలా దాచుకుంటాను. మళ్ళీ అవి మా ఇంట్లోనే నేను మా ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే దానికైతే వాడుకుంటాను అదే డబ్బుల్ని. నాకైతే మా అమ్మకి వచ్చిన పింఛని డబ్బుల్లో అయితే నాకు కొన్ని డబ్బులైతే ఇచ్చింది. ఏమన్నా కొనుక్కో లేదా గేమ్ ఆడుకని. నేనైతే వాటిని చాలా జాగ్రత్తగా అయితే దాచుకున్నాను. మా అమ్మకి అవసరమైనప్పుడు అవి నేను మళ్ళీ వాడుతుంటాను.
ఈ భోగి రోజైతే చాలా హ్యాపీగా అయితే గడిచిపోయింది. ఇంకా పందెం గెలిసింది కదా అనే సంతోషంతో బయటకొచ్చి అక్కడే ఉన్న పుచ్చకాయ అయితే కొనుక్కొని తినేసాను. ఈరోజు